అమ్మా 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 మేము వచ్చేసాం. నువ్వు వచ్చేవేంటి? అమ్మేది? మీ అమ్మకి ఇంకా వంట అవ్వలేదురా. ఇంకా అవ్వలేదా? అమ్మా కంగారు పడకమ్మా, ఇలా ఉండు. కుడుకాలు ముందు పెట్టరా అమ్మా. ఏంటమ్మా ఇంకా వంట అవ్వలేదా? వంట నువ్వు చేయరా, తెలుస్తుంది వంట చేయడం ఎంత కష్టమో. తెలుస్తుంది. వంట చేయడం చేత కాదు కానీ ఇలాంటి సినిమా డైలాగ్ మాత్రం చెప్తావు. ఎప్పుడు అలా కనబడతారు కానీ తోడు దొంగలమ్మా. ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తారు? సూపర్ మార్కెట్ ఉంది అంకుల్. నన్నే కొడతావా? అయినా టైం సెన్స్ లేని వాళ్ళతో నేను మాట్లాడను. టైం సెన్స్ గురించి నువ్వే చెప్పాలి మరి. నాకు అన్నం వద్దు, ఏమొద్దు, పో. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అంకుల్. రే వన్ తర్వాతనే చూడొచ్చమ్మా. నీ గురించి కూడా చెప్పు. నేను కేబిఆర్ కాలేజ్లో ఎంబీఏ చదువుతున్నాను అంకుల్. ఆ ఫోటో మీ పెళ్ళప్పుడుదా అంకుల్, చాలా బాగుందమ్మా. అందులో చాలా స్లిమ్గా ఉన్నారు. ఇప్పుడు ఏ పని చేయకపోతే మన పని అయిపోయినట్టే. ఆ ఫోటో మా చిన్నప్పుడుదమ్మా. చాలా బాగుంది అంకుల్. అనవసరంగా గొడవ పడ్డా. ఇప్పుడేమో ఆకలేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? రే అన్నం తిందుగాని రారా. నాకొద్దు, మీరు తినండి. నాకు అంత ఓపిక లేదు. నేను తినిపిస్తా రారా. అవసరం లేదు, మీరే తినండి. తీసుకో అమ్మా. నువ్వు ప్రియాని ఇంప్రెస్ చేయడానికైనా నీకు ఓపిక ఉండాలి కదరా, రారా. అవును కదా, సరే అయితే వస్తున్నా. నువ్వు తినమ్మా. దా తినిపి. వెళ్ళొస్తా ఆంటీ. సరేమ్మా. బాయ్ అంకుల్. బాయ్ అమ్మా. రే వీరు, అమ్మా ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ అమ్మా. జాగ్రత్తరా. ఎలా ఇక్కడెందుకు ఆపావు? ఇక్కడ లొకేషన్ బాగుందే. ఇలాంటి లొకేషన్లో నీతో ఒక్క సెల్ఫీ దిగాలని ఉంది. నీకు చాలా కోరికలు ఉన్నాయిరా. ఓకే థ్యాంక్ యూ. ఒక సెల్ఫీ. ఇక్కడెందుకు ఆపావు? ఎందుకంటే బండి మీద వెళ్తున్నప్పుడు నేను చూస్తూ మాట్లాడలేకపోతున్నాను. అదే నడుచుకుంటూ వెళ్తే నేను చూస్తూ మాట్లాడచ్చు కదా. సరే పద. మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. అయినా మీ మమ్మీని ఎందుకు తిట్టావు? అలా తిట్టడం వల్లే కదా మా అమ్మ గోరుముద్దలు కలిపి మరీ తినిపించింది. నాకు అలా చాలా ఇష్టం, సో అందుకే తిట్టా. ప్రియా, ఏంటిది? నీకోసమే కొన్నా. సారీ, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. పోనీ ఐఫోన్ కొన్నా. నువ్వు నాకు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా నేను నీకు ఇంప్రెస్ అవ్వను వీరు.
ఎందుకో తెలియదు, నువ్వు నాకు ఎంత ప్రేమ చూపించినా నాకు నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు. ప్రియా, నా మీద ఫీలింగ్స్ రావాలి అంతే కదా. ఒక్కసారి హక్ చేసుకో, ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. నేనా నిన్ను హక్ చేసుకోవడమా? నెవర్. సరే అయితే ఈ ఫీలింగ్స్ అనేవి ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు వస్తాయి. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఏంటి? ఏ హక్ చేసుకోవడమో ముద్దు పెట్టుకోవడమో అయి ఉంటుంది. కాదు, నీ చేత్తో ఒకసారి పానీపూరి తినాలి. పానీపూరియా? ఆ, నువ్వేమన్నా చిన్న పిల్లోడు అనుకున్నావా? కాదనుకో. తినిపించండి, అలా నేను చాలాసార్లు తినిపించా. యాము, మీరెవరు? ఇంతకీ నువ్వెవరు? నేను వీరు ఫ్రెండ్ని. నేను తన లవర్ని. హ? కంగారు పడకండి, ఎక్స్ లవర్ని. వీరు, నువ్వు నన్ను మర్చిపోయి బాధపడతావనుకున్నా, కానీ చాలా హ్యాపీగా ఉన్నావుగా. నువ్వు ఎప్పుడైతే నన్ను వదిలేసావో అప్పుడే నా బాధను కూడా వదిలేశాను. యామో, వస్తున్నా. ఎవరు తను? నా కాబోయే హస్బెండ్. మరి సూర్య? 1 minute. ఏమైందో అలా చూస్తున్నావు? నీకు లవ్ స్టోరీ ఉందని నాకెందుకు చెప్పలేదు? అంటే నిన్ను చూసిన ఫస్ట్ టైం నుంచి నేను ప్రజెంట్లోనే ఉండిపోయా, అందుకే పాస్ట్ గుర్తు తెచ్చుకోలేదు. అయినా సరే గుర్తు చేసుకొని మరి నీ లవ్ స్టోరీ చెప్పు. లవ్ స్టోరీ సరే, నేను వెళ్తున్నా, బాయ్. అప్పుడైనా కొంతసేపు ఉండొచ్చుగా. నేనేమన్నా నీ లవర్నా కొద్దిసేపు ఉండి మాట్లాడడానికి? అయినా నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్ళావో బాగోదు చెప్తున్నా. సరే చెప్పు, వింటా. వర్క్ ఉందన్నావుగా, వెళ్ళు. ఏంటి, నువ్వేమన్నా సైకోదానివా? నాకు అదంతా అనవసరం, ఇప్పుడు చెప్తావా లేదా? నాకు కూడా వర్క్ ఉంది, అది చెప్దామని. పో. వీరు, బైక్ దిగెలారా? ఇదేంటి బండి దిగి మరీ రమ్మంటుంది? ఏంటి? నా చేతిలో చెయ్యి. నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. నా కళ్ళలో నీ మీదున్న ప్రేమ తెలియట్లేదా? ఐ లవ్ యూ వీరు. నిజంగానా? లవ్ యూ టూ. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఏంటి చదువుల తల్లి గ్రౌండ్కి వచ్చింది? మీ ఫ్రెండ్స్కి నా గురించి రాంగ్గా చెప్పావా? ఏమైంది యాము? నన్ను వాడుకోవడానికి లవ్ చేస్తున్నావని చెప్పావా? ఓ అదా, నేను జస్ట్ క్యాజువల్గా. వద్దు, నేను అడిగింది మాత్రమే చెప్పు. చెప్పావా లేదా? చెప్పాను. ఏ ఏమైంది? ముట్టుకోకు. అయినా ఏం చెప్తావు? క్యాజువల్గా చెప్పానని చెప్తావా? నీ నోట్లోంచి ఆ మాట ఎలా వచ్చింది అసలు? నువ్వు అన్నానని చెప్పక కూడా నీతో మాట్లాడడం అనవసరం. లెట్స్ బ్రేకప్. సరే బ్రేకప్. నువ్వు ప్రతిదీ ఇంత ఈజీగా నమ్మేస్తా అంటే ఇంక నేనేం చెప్తా? అయినా నీలాంటిది నా లైఫ్లో ఉంటే నేను లైఫ్ అంతా ఏడుస్తూ బతకాలంతే. పో ఇంకా. నీ క్యారెక్టర్ గురించి తెలిసాక కూడా నీతో ఉంటాననుకున్నావా? ఇంకొకసారి నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే మామూలుగా ఉండదు యాము. గుడ్ బై. పోవే. పోతా.